ఈ వీడియో ప్రోమో 3 చూసుంటారు మీరందరూ. ప్రోమో గురించి కాదు, ఆ ప్రోమో 3లో ఉన్న దాని మీద లైవ్లో నామినేషన్స్ జరిగిపోయాయి. లైవ్లో నామినేషన్స్ కళ్యాణ్ పడాల కుర్చీని తనడం, రీతు మీదకి పైకి వెళ్ళడం, డెమాన్ పవన్తో గట్టిగా అరిచి మాట్లాడడం, డెమాన్ పవన్ మర్యాదగా మాట్లాడన్నట్టుగా మాట్లాడడం, మర్యాదగా కాదు ఏదంటే అది మాట్లాడబాకరా అనడం, ఇమాన్యుయల్ కూడా పెద్దగా అరవడం, అందరూ నోరు తెరిచి చూడడం, ఇదంతా ఇప్పుడే లైవ్లో జరిగిపోయింది. నాకు తెలిసిన అందరూ గట్టిగా 1-2 మినిట్స్ తప్పించి ఎక్కడ కట్ చేయకుండా కంటిన్యూస్గా ఫైట్ మొత్తం టెలికాస్ట్ చేశాడు బిగ్ బాస్. ఈ లైవ్ చూసిన తర్వాత మాట్లాడుతున్న ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా ఎవరైతే ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 10 lakhs సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరలోనో 10 lakhs సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసి తీరాలి. ఈ వీడియో మొత్తం మీరు చూడాలి, క్లియర్గా పాయింట్ బై పాయింట్ పూసుగుచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత 12కి 1 లోపల ఈ ఎపిసోడ్ రివ్యూ వస్తుంది. ఇది లైవ్లో ఒక్క ఎపిసోడే, ఒకరి గురించే. ఎపిసోడ్లో కొంచెం మిక్స్ అవుద్ది. ఆ ఎపిసోడ్ రివ్యూ కోసం కూడా వెయిట్ చేయండి. క్లియర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ లోడింగ్ ఇన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. అంత బాగా ఉంది నామినేషన్. ఈ నామినేషన్ ఏమన్నా ఫైరా, ఏమన్నా కోపమా, ఏమన్నా ఆర్గ్యుమెంట్సా, ఏమన్నా పాయింట్స్ ఒక్కొక్కరు. యాక్చువల్గా ఆ పాయింట్స్ అన్నీ చూసిన తర్వాత ఒకటి మాత్రం నాకు అనిపించింది ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకి నాగార్జున సార్ ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తారు. కానీ రెడ్ కార్డ్ చూపించే అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఛాన్సెస్. ఎందుకంటే డెమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్స్ తోసుకున్న దానికే అంత ఇష్యూ అయినప్పుడు కళ్యాణ్ పడాలా ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, నాకు తెలిసి మూడోసారి అనుకుంటా ప్రాపర్టీస్ని కొట్టడం కానీ ప్రాపర్టీస్ని తనడం కానీ. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ప్రాపర్టీస్ని కొట్టడం ఖచ్చితంగా నాగార్జున సార్ ఇది చేయడు. ఖచ్చితంగా సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తారు. రెడ్ కార్డు చూపించేంత వరకు వెళ్ళే అవకాశాలు వెరీ 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 హై. అండ్ ఎల్లో కార్డు అయితే 99% ఇస్తారన్న ఫీలింగ్ వస్తుంది. బట్ లైవ్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే మనిషి అన్నోడికి ఎవరికైనా ఆ కోపం వస్తుంది అనిపించింది. హార్ట్ఫుల్గా చెప్తున్నా, మనిషి అన్నోడికి ఎవరికైనా. నేను సీజన్ 6లో ఉన్నప్పుడు నేను కూడా ఆ షర్ట్ వేసి ఇసిరి కొట్టింది. ఎందుకు? అక్కడ మోసం జరిగితే ఎవడైనా అది చేస్తాడు. కళ్యాణ్కి అక్కడ అదే మోసం జరిగింది. ఎవరికైనా లైవ్ ఎపిసోడ్లు క్లియర్గా చూసే వాళ్ళకి అందరికీ అర్థమయ్యేది ఏంటంటే అక్కడ కళ్యాణ్కి మోసం జరిగింది కాబట్టే, మండింది కాబట్టే సీరియస్ అయ్యాడు. ఎంత మండినా, ఎంత కోపపడ్డా, ఏం జరిగినా ప్రాపర్టీస్ని తనడం మాత్రం తప్పు. బట్ ఆ కోపంలో ఎవడైనా అదే చేస్తాడు. బట్ ప్రాపర్టీస్ని తన్నిన దానికి మాత్రం పనిష్మెంట్ మాత్రం నాగార్జున సార్ ఇచ్చే అవకాశం ఉంది. రెడ్ కార్డు చూపించే అవకాశం ఉంది. కానీ రెడ్ కార్డు ఇచ్చి పంపించే అంత సీన్ లేదు. అండ్ దాంతోపాటుగా అంత సీన్ లేదు. అండ్ కళ్యాణ్ పడాలా ఏదో బూతులు మాట్లాడా అన్న డౌట్ వచ్చింది నాకు. ఎపిసోడ్లో కాదు, ప్రోమో చూస్తే ఏదో అంటున్నాడు, పెదాలు తెలుస్తుంటే ఏదో బూతు మాట్లాడా అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు నోరు తెరుస్తున్నారు. ఆ బూతులు మాట్లాడుంటే మాత్రం తాట తీసి వదిలేస్తారు అందరూ, నాతో సహా. ఎందుకంటే దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఒకవేళ బూతులు వాడుంటే. బట్ యాజ్ పర్ ద లైవ్ మాట్లాడుతున్నా, లైవ్ చూసిన దాన్ని బట్టి కళ్యాణ్ పడాలి అది 1% మిస్టేక్ పోలేదు. క్లియర్గా కళ్యాణ్ పడాలి అది రైట్ అనిపించింది. లైవ్ మొత్తం చూసి వచ్చింది మాట్లాడుతున్నా. షాక్ నేను. ఏరా ఈ రీతు చౌదరి గారు, ఏరా ఈ డెమాన్ పవన్, వీళ్ళిద్దరూ క్లియర్గా వీళ్ళు డీల్ పెట్టుకొని, ఇక డెమాన్ పవన్ది పెద్ద తప్పు కాదు, కొంచెమే తప్పు, అంత ఎక్కువ తప్పు కాదు. రీతు చౌదరి గారిది తప్పు ఎలాంటి తప్పు అంటే ప్రతిసారి ఆవిడ ఏదైతే చేస్తుంటారో ఒక డీల్ పెట్టుకొని, ఒక ఇది పెట్టుకొని, ఎవరైనా ఆవిడ ఒక టాస్క్ గెలవాలంటే ఆ టాస్క్ ఎలాగైనా గెలవాలని విధాల ప్లాన్లు వేసి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, వీళ్ళని ఇలా చేస్తారు చూసారా. సేమ్ ఫార్ములా యూజ్ చేయబట్టే ఈరోజు ఇంత పెంట జరిగింది. దానికి కారణం రీతు చౌదరి గారి ఎక్స్ట్రా ప్లాన్స్. దాంతోపాటుగా డెమాన్ పవన్ మళ్ళీ రెండోసారి ఒకటే మిస్టేక్ చేశాడు. ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ని రిమూవ్ చేసినప్పుడు ఏదైతే మిస్టేక్ చేశాడో అది లైవ్లో చూసిన వాడికి అర్థమవుద్ది. అదే మిస్టేక్ మళ్ళీ చేసి దాన్ని అనవసరంగా తనకు తానే పెంట చేసుకున్నాడు. దట్ ఈస్ ఫర్ షూర్. క్లియర్గా మాట్లాడతాం. లైవ్లో ఏం జరిగిందని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనే కామెంట్ చేసి, దయచేసి అందరూ లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి. కామెంట్స్ చేసి దాంతోపాటుగా కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో దీని రిలేటెడ్ రీల్స్ కూడా ఈరోజు నైట్కి చేస్తాను. వెరీ సీరియస్ ఎపిసోడ్. ఎందుకంటే డెమాన్ పవన్ ఏం మిస్టేక్ చేశారు, రీతు ఏం మిస్టేక్. డెమాన్ పవన్ కామ్గా ఉండకుండా ఇమాన్యుయల్ నామినేట్ చేసేటప్పుడు ఒక 2 నామినేషన్ రీజన్స్ ఏమో బాగా చెప్పాడు. 3వది 4వదని తీసుకొని వచ్చి తనకు తానే ఇరుక్కున్నాడు. తనకు తానే అనవసరంగా స్పాయిల్ చేసుకున్నాడు. ఈ స్పాయిల్ చేసుకున్నది ఏమన్నా పెద్ద మిస్టేకా అంటే మిస్టేక్ లాగే కనపడుతుంది. ఎందుకంటే టీం ప్లే. ఇప్పుడు ఇది డెమాన్ పవన్కి ఎంత దెబ్బ కొడద్దో నాకు తెలియదు ఎపిసోడ్, కానీ కళ్యాణ్కి అంత పాజిటివ్ వద్దనిపించింది. ఒకవేళ బూతులు మాట్లాడకుండా ఉండుంటే అంత పాజిటివ్ వద్ది. దీని గురించి మాట్లాడుకునే దాని ముందు సంజన గారి గురించి తమ్మునేలు పెట్టున్నాం కాబట్టి సంజన గారి గురించి 4 నిమిషాలు మాట్లాడి
వెంటనే కళ్యాణ్ వర్సెస్ డెమాన్ వర్సెస్ ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి వీళ్ళ నలుగురికి పెద్ద గొడవ జరిగిన దాని గురించి క్లియర్ కట్గా వెరీ సీరియస్ నోట్లో చెప్తాను. నాకు నిజంగా కోపం అనిపిస్తుంది. సంజన గారిని బయటికి పంపించేస్తేనే బెటర్. ఆవిడకి నాలుకకి నోటికి అడ్డు అదుపు లేకుండా పోతున్నారు. 100% అడ్డు అదుపు లేదు. ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, బుద్ధి లేకుండా నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు ఆవిడ. ఎందుకంటే ఇది ఆవిడ ఊరికి అనట్లేదు నేను. ఫస్ట్ ఆవిడ ఏంటి అసలు ఎందుకు అంటున్నాను తెలుసా? రీతు చౌదరిని కాకుండా వేరే వాళ్ళని అనుంటే సరేలే ఫస్ట్ టైం కదా అనే ఫీలింగ్తో ఏదైనా సరేలే ఇంక మనిషికి అంత స్ట్రెస్లో ఉందని అనుకున్నాను. రీతు చౌదరిని బుద్ధున్న మనిషి ఎవడైనా కూడా మాట్లాడతాడా? ఎందుకంటే 2 వారాల క్రితం బొమ్మల టాస్క్లో రీతు చౌదరిని నోటుకు వచ్చినట్టు మాట్లాడి డెమాన్ పవన్ నీ వల్లే మోకాలు దండేసుకోవాల్సి వచ్చింది, నీ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ డెమాన్ పవన్ కానీ ఇష్టం వచ్చినట్టు నోట్లో నుంచి వాగి ఆవిడ తర్వాత వెళ్ళి అది ఫేక్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఫేక్ ఏడుపులా సంజన గారివని. అవి నిజమైన ఏడుపులు అయితే మనిషి కానీ ఎవరికైనా కూడా అది నిజమైన ఏడుపు ఉంటే ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి చేయరు కదా. ఆ రోజు నిన్ను అనకూడదు రీతు, నిన్ను అన్నందుకు బాధేసింది రీతు అనేసి ఎక్కి 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 ఏడ్చారు ఆవిడ కిచెన్లో. ఏడిస్తే అందరూ అమ్మ అమ్మ అని ఆ రోజు ఇమాన్యుయల్ని భయంకరంగా కూడా చీమిడి కూడా తుడుస్తారు. అంటే ముక్కులో నుంచి కారుతున్నా కూడా చీమిడి కూడా చేతి తుడుస్తారు ఆయన. అంత ప్రేమ చూపించాడు ఇమాన్యుయల్. ఆ టైంలోనే గౌరవ్ వచ్చి కెమెరా చెప్తా అంటే ఫేక్ డ్రామా అంటే గౌరవం కూడా తిట్టాను. ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ ఎమోషన్ వాళ్ళకున్న బంధం అట్లాంటిది. ఆవిడ నోరు జారనేసి ఆవిడ ఏడుస్తున్నారు, నిజమైన జెన్యూన్ ఏడుపని. ఈ రోజు అనిపిస్తుంది అది జెన్యూన్ ఏడుపు అయితే నోటుకు వచ్చినట్టు మళ్ళీ ఎందుకు జారుతారు? ఆ రోజు నోరు జారాను, సాక్రిఫైస్ నా కోసం హెయిర్, అమ్మా నాన్న రక్త సంబంధం కూడా త్యాగం చేయరు ఇమ్ము, అమ్మా నాన్న రక్త సంబంధం కూడా త్యాగం చేయరు ఇమ్ము అనేసి ఏడిచిన ఆవిడ ఈరోజు మళ్ళీ అదే త్యాగం చేసి రక్త సంబంధం కూడా త్యాగం చేయని ఆవిడ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? దాంతోపాటు ఈవిడ చేస్తున్న వరస్ట్ థింగ్ ఏంటంటే నామినేషన్ పడితే తీసుకోలేకపోతున్నారు, నామినేషన్ పడితే ఏదో ఒకటి నోరు జారి మాట్లాడుతున్నారు. నోరు జారి మాట్లాడడం, నాకు సార్ వచ్చి అడిగిన వెంటనే దాన్ని జోక్ లెవెల్లో కన్వర్ట్ చేయడం, లాస్ట్కి ఈవిడ్ని అన్నట్టుగా ఫీల్ అవ్వడం. ఎందుకు ఇదంతా? పెంట చేసుకుంటున్నారు గేమ్ని. నిజంగా పాజిటివ్లో ఉన్నారు. లాస్ట్ 20-25 రోజుల నుంచి ఒక్క వీడియో కూడా నేను సంజన గారి గురించి నెగిటివ్ చేయాల్సిన అవసరం రాలేదు. పాజిటివ్గానే కనపడదు. కానీ ఇట్లా నోరు జారుతున్న ప్రతిసారి వరస్ట్ అనిపిస్తున్నారు. నువ్వు ఎన్ని రోజులు పాజిటివ్గా ఉండదనేది కాదు కంటెస్టెంట్స్ ఎవరైనా. ఈ సంజన గారు ఏం చేస్తున్నారంటే 10-15 రోజులు పాజిటివ్గా ఉండి ఒకే ఒక్క మాటతో మొత్తం పెంట చేసుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఎప్పుడు చెప్తున్నది, మమ్మీ నువ్వు మాట్లాడేవన్నీ బాగానే ఒక్కటి జోరుతావు మమ్మీ, ఒక్కటి నోరు జారుతావు, పెంట చేస్తున్నావని. ఈ రోజు ఇమాన్యుయల్ నాకు నచ్చడమో ఏం మాటలు అవి, ఇద్దరు కూర్చొని ఉంటున్నారు అనేసి మాట్లాడడం కాకుండా ఇంకో మాట ఏదో అంటారు కళ్ళు మూసుకునేలాగా. అంటే కళ్ళు మూసుకునే అంతగా మేమేం చేస్తున్నాం బిగ్ బాస్ అని బాధపడుతుంది. రీతు చౌదరిని ఈరోజు కళ్యాణ్తో ఆవిడది నెగిటివ్ వెళ్ళండి, కళ్యాణ్తో నెగిటివ్ ఫర్ ష్యూర్ నెగిటివ్, దాని గురించి పాయింట్స్ చెప్తాను. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆయేష కొన్ని రోజులు, మాధురి కొన్ని రోజులు, ఈవిడ కొన్ని రోజులు లేపి 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 పైకి లేపారు రీతు గారిని. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం వచ్చేసి హరిస్తే ఆవిడే పాజిటివ్ అవుతారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎలా సంబంధం లేక. ఇక్కడ ఇమాన్యుయల్ 10 మెట్లు ఎక్కాడన్న ఫీలింగ్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీ మీద మాటలు తీసుకొని ఆ మాటలు వెనక్కి తీసుకో మమ్మీ అనేసి సంజన గారు ఆ మాటలు వెనక్కి తీసుకుని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ మాట్లాడి చూసారా, నాకు భలే నచ్చాడు ఇమాన్యుయల్. పంపించేయడం బెస్ట్. సంజన గారిని ఈ వారం పంపిస్తేనే, లేకపోతే ఆవిడ నోరు జారుతూ ఉంటే ఆవిడ స్టేచర్ తగ్గిపోయి ఆవిడకే నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. దట్ ఈస్ వర్స్ట్ బిహేవియర్ ఫ్రమ్ సంజన గారు ఇన్ హౌస్. ఏ నోరు జారేది ఏంటండి బాబు, నీకు రక్తం సంబంధం కూడా జుట్టు ఇవ్వలేరు అనేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేసే, కెమెరా కోసం పాస్ చేసినట్టే అనిపిస్తుంది. ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడితే సడన్గా అంతా ఎందుకు వస్తాయి బయటికి? డెమాన్ అంటే ప్రాణం, డెమాన్ అంటే ఇష్టం అని చెప్తావు. ఆ డెమాన్ అంటే ఇష్టం అని చెప్పిన మీరు డెమాన్కి కూడా కలిసి మాట్లాడుతున్న మాటలే కదా, డెమాన్కి కూడా చెడ్డ పేరు కదా అవి. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్, మినిమం బ్రెయిన్ పనిచేయదండి. ఇట్స్ వెరీ బ్యాడ్. మీకు అనిపిస్తుందా లేదా? నేనేమైనా తప్పు మాట్లాడా? దాంతోపాటుగా ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసి, అమ్మో 8 minutesనా, స్లోగా నీట్గా చెప్తా. కళ్యాణ్ ఇప్పుడు ఏం జరిగిందంటే డెమాన్ పవన్ నామినేషన్ చేయడానికి వస్తారు. మిగతా వాళ్ళ నామినేషన్స్ అన్నీ అండ్ డెమాన్ పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఫుల్ ప్లేజ్డ్గా కూడా ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ లైవ్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే డెమాన్ వచ్చి అన్నవసరం అన్నవసరంగా కెలుక్కొని పెంట చేశాడు. ఇంక అంతకుమించి ఏమీ లేదు. పెంట చేసుకొని కళ్యాణ్కి ఎలివేషన్స్ ఇచ్చారు. అది తన్నిన దానికి నెగిటివ్ వద్దు. బిగ్ బాస్ తెలిసిందే కదా, తన్నాడు ఖచ్చితంగా నాకు సార్ సిరీస్ అవుతారు. సిరీస్ అయిన దానికి పాయింట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది పాజిటివ్ అవుద్ది, అది నెగిటివ్ అవ్వదు. అది నేను పాజిటివ్ చేయాలని చెప్పట్లా, అది జరగబోయేది ఏంటంటే అది చెప్తున్నా. ఎందుకంటే అక్కడ పర్పస్ ఉంది. కోపం వచ్చింది, తన్నాడు, వరస్ట్. దట్ ఈస్ ఫర్ ష్యూర్ వరస్ట్. బట్ దాని వెనకున్న ఇంటెన్షన్ ఏంటి, దాని వెనకున్న ఏంది మీరే చెప్పండి. ఆ కోపము జస్టిఫైడా కాదని మీరు అందరూ కామెంట్ చేయండి. నేను అన్ని చెప్పిన తర్వాత మాట్లాడండి. లైవ్ నామినేషన్స్ డెమాన్ పవన్ వచ్చి ఏడవడం స్టార్ట్ చేసి ఫస్ట్ అన్న మాట్లాడినట్టు నీట్గా వివరిస్తామా, ఇది ఎపిసోడ్లో ఖచ్చితంగా వేయడు. బిగ్ బాస్ కూడా చూడండి, దొంగ బిగ్ బాస్, మామూలు దొంగ కూడా కాదు. ఏం చేశాడు తెలుసా బిగ్ బాస్?
ఆ రెడ్ కార్డ్ గురించి కూడా లాస్ట్లో మాట్లాడతా. ఏం చేశాడు తెలుసా, 10 నిమిషాలు అని చెప్పాడు ఒక్కొక్కరికి. వీళ్ళు మాత్రం కొట్టుకుంటూ ఉంటే అడమ్మ నేను 10 నిమిషాలు అని చెప్పినా కదరా, ఎత్తిపోతుంది, ఈ గొడవ నాశనం అయిపోతుంది, ఈ గొడవ 10 నిమిషాలు అనేసి బెల్లు కొడితే ఎత్తిపోద్దని ఎంతసేపు గొడవ పెట్టిన అట్టే ఉంచాడు. దొంగ బిగ్ బాస్ భలే అనిపించింది. లైవ్లోకి వచ్చాడు ఆ డెమాన్ పవన్, పాయింట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇమాన్యుయల్ నామినేట్ చేస్తూ ఏడుస్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న, నీతోనే కనెక్ట్ అయింది నేను రీతు తర్వాత ఈ హౌస్లో, అందుకే నామినేట్ చేస్తున్నా అన్న, ఆ చేస్తున్న టైంలో కూడా నాకు ఏడుపు వస్తుందని ఎమోషనల్గా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి 4th వీక్లో నీకు కళ్యాణ్కి పవర్ వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ కలిసి కంటెండర్ని సెలెక్ట్ చేయాలి, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. ఆ రోజు డెమాన్ పవన్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యి వచ్చి మీరు ఈరోజు నాకు సపోర్ట్ చేయకపోతే ఇంకెప్పుడు సపోర్ట్ చేయనన్న మాటలు కూడా వీళ్ళిద్దరు హట్టారు ఆ రోజు. బట్ వీళ్ళు కంటెండర్గా తీసుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరైతే అవ్వలేదో వాళ్ళని తీసుకున్నారో బాగా చేశారు ఆ రోజు. దాని గురించి కూడా బాధపడ్డాను, ప్లస్ అప్పటికి వదిలేశానని ఆ పాయింట్లు చెప్తున్నాడు ఇప్పుడు డెమాన్ పవన్. ఆ తర్వాత నన్ను ఏమని అడిగా అప్పుడు యాక్సెప్ట్ చేశా, మీరు ఒప్పుకోలేదు. తర్వాత 7 వీక్స్ నుంచి నాకు రాలేదని చెప్పాను మీకు. చెప్పి నాకు ఫోన్ కాల్ కూడా రాలేదన్నా, అప్పటికి రెబల్ అనే దాంట్లో నువ్వు తీసేసావు. ఇది డెమాన్ పవన్కి వెనక పన్నాగం ఏదైతే పన్నాడో ఆ పన్నాగం తెలిసి ఇంకా బాధపడతాడో ఇమాన్యుయల్ అక్కడ తప్పు. ఎందుకంటే డెమాన్ పవన్ స్ట్రాంగ్ అని చెప్పి డెమాన్ పవన్, తనుజ వీళ్ళందరూ కలిసి, దివ్య వీళ్ళందరూ కలిసి, ఒక్క కళ్యాణ్ మాత్రం ఎగనెస్ట్ గెలిచాడని నాకు గుర్తున్నంత వరకు. రాంగ్ అయితే చెప్పండి. మిగతా వాళ్ళందరూ మాట్లాడుకునేసి వేరే వాళ్ళకి వేయకుండా డెమాన్ పవన్నే క్యాన్సిల్ చేయాలని డెమాన్ పవన్ కోసం వేశారు. అది కరెక్ట్ పాయింట్ చెప్పాడు. అది కూడా చేశారన్నాడు. నాకు రెబల్ ఎలా అవుతాను, నాకు ఫోన్ కాల్ కూడా రాదనేసి బాధపడుతూ చెప్తున్నాడు. ఆ తర్వాత నా మూడ్ డిస్టర్బెన్స్ అయ్యిందన్న, నాకు అది నచ్చలేదు. తర్వాత వచ్చేసరికి ఆ టాస్క్లో కూడా నేను పర్ఫామ్ చేయలేకపోయినాను, నా మూడ్ డిస్టర్బ్ అయిపోయి. క్వీన్స్ టాస్క్లో కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేశాను, ఇది కూడా నిజం. ప్రజల్లో వాళ్ళకి పాయింట్ వచ్చినప్పుడు, భరణి గారికి, ఇమాన్యుయల్ వీళ్ళందరికీ సెలక్షన్ వచ్చినప్పుడు, సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ప్రజల్లో రిక్వెస్ట్ చేశారన్న, 7 వీక్స్ నుంచి రాలేదు, కొంచెం చూసుకోండి అని రిక్వెస్ట్ చేస్తే అక్కడ కూడా మీరు నాకు చేయలేదన్న, అక్కడ కూడా నాకు మీ నుంచి సపోర్ట్ రాలేదు. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ వదిలేయన్న. లాస్ట్ వీక్ ఇప్పటికి వచ్చాడు, ఈ పాయింట్ తీసుకొని రాకుండా ఈ 3 పాయింట్లు పెట్టి నాకు ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదని అనేసి వదిలేసి ఉన్నా అయిపోయి ఉండేది, మొత్తం సింపుల్గా అయిపోయింది. పెంట పాయింట్ స్టార్ట్ చేశాడు. ఆ పెంట పాయింట్ ఏంటంటే దాంట్లో కొంచెం లాజిక్ ఉన్నా అనవసరంగా దాన్ని ప్రొలాంగ్ చేసుకునేసి ఎప్పుడు చేసే మిస్టేక్ డెమాన్ పవన్ ఏదైతే చేస్తాడో సైలెన్స్తో, ఆ సైలెన్స్తో చేసిన బ్లండర్ ఏంటని చెప్తా. చాలామంది అబ్జర్వ్ చేసే ఉండరు ఈ పాయింట్ని. తర్వాత సరికి ఏమన్నాడంటే లాస్ట్ వీక్ అన్న, ఇవన్నీ వదిలేస్తే లాస్ట్ వీక్ దివ్య క్యాప్టెన్ అయిందన్న, కాబట్టి నాకు ఇస్తారేమో అనుకున్నా. అదే ఆ రాజు రాని అప్పుడు కూడా ఇవ్వలేదన్న. ఇది కరెక్ట్ పాయింట్, దివ్యాకే ఇచ్చాడు మళ్ళీ ఇమాన్యుయల్, అది నాకు నచ్చలేదన్న. ఇప్పుడు 3rd వీక్లో నీకు సపోర్ట్ చేశానన్నా, నా హ్యాండ్ కూడా ఉంది నిన్ను క్యాప్టెన్ చేయట్లో, అది కాదంటావంటే అవును చేసావు. ఇమాన్యుయల్ నేను నువ్వు లాస్ట్ దాకా ఇప్పుడు అది వదిలేసాను చేసాగా. నిన్న లాస్ట్ వీక్లో మొన్న వచ్చింది చూసారా, ఆ లోపలికి వెళ్ళేసి చచ్చిపోవాలి, అదే తిన్న తర్వాత చచ్చిపోద్ది అనేసి గ్రూపులు డివైడ్ చేశారు తనుజ గారి సంచాలక, ఆ టాస్క్ గురించి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేసావంటే అన్నప్పుడు నువ్వు లాస్ట్ వీక్ క్యాప్టెన్ అప్పుడు మనం మాట్లాడుకున్నాం, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట, డెమాను ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నానంట. ఇదంతా విన్న తర్వాత కళ్యాణ్ యాంగర్ జస్టిఫైడా కాదా అని మనస్ఫూర్తి కామెంట్ చేయండి. వీళ్ళిద్దరూ డీల్ పెట్టుకున్నారంట. ఇది చెప్తున్నాడు, అన్న మన ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను సపోర్ట్ చేస్తానని నీతో అన్నా, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తానని అన్నావు, అవునా కాదంటే ఇమాన్యుయల్ అవును అనుకున్నాం. నువ్వు లాస్ట్ దాకా ఉండురా అనేసి కూడా అన్నానా లేదా అంటే అవును అన్నావు. అంటే నువ్వు లాస్ట్ దాకా ఉండురా, తర్వాత సపోర్ట్ చేసుకున్నావు అనేసి ఇద్దరు సపోర్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఇది ఎంత మాత్రం మాట్లాడుకున్నది మధ్యలో అర్థమవుతుంది, వాళ్ళ నోట్లో నుంచి వస్తే డెమాన్, సంజన గారు ఆవిడ కోసం క్యాప్టెన్సీ త్యాగం చేశావు. ఇది 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 అనవసరమైన పాయింట్లు చెప్పాడండి, అనవసరమైన పాయింట్లు. ఏదేదో తీసుకొని వచ్చి స్ట్రాంగ్ పెడదాం, మంచి పెడదాం అనేసి తనకి తానే బిగించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఏమైందంటే సంజన గారు ఆవిడ కోసం మీరు క్యాప్టెన్సీ త్యాగం చేశారు, ఆవిడంటే మీకు ఇష్టం. ఫస్ట్ రౌండ్లో ఆవిడనే లోపలికి పంపించారు. ఏది భరణి గారికి మీరు ఓటేసి ప్లాన్ అడిగేశారు ఏవైనా అని, ఆ రౌండ్లో భరణి గారికి వేసి సంజన గారు లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత రౌండ్లో నువ్వేం చేసావో తెలుసా అన్న, మళ్ళీ భరణి గారికే ఓటేయకుండా నువ్వు దివ్యాకి ఓటేసావు. అది నాకు నచ్చలేదు, భరణి గారికే వేయాలి కదా ఫస్ట్ రౌండ్ లాగా అనేసి ఒక తుప్పాస్ పాయింట్ తీసుకొచ్చాడు. దానికి తుప్పాస్ పాయింట్ కాదు, ఒక రకమైన పాయింటే. బట్ అక్కడ తుప్పాస్ పాయింట్ ఎక్కడైందంటే వాళ్ళు ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నారు. ఈ ఇమాన్యుయల్తో తలకాయ నిప్పిందంటే, ఈ ఇమాన్యుయల్ కూడా చిన్నోడు కాదు, కొంచెం అతి తెలివి యూజ్ చేస్తాడు, అప్పుడప్పుడు అతి తెలివి యూజ్ చేస్తాడు, క్లియర్గా యూజ్ చేస్తాడు. అది ఏది ఉంటాడో చెప్తా. ఆల్రెడీ వాళ్ళు డీల్ మాట్లాడుకున్నారు దివ్య గారు లైవ్లో. ఏమని, దివ్య గారు కిచెన్ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి, దివ్య నువ్వు ఆట చూస్తున్నావు కదా, ఆట చూసి నిర్ణయం తీసుకొని నన్ను భరణిలో ఒకరినే సపోర్ట్ చేయాలి అంటే, లేదు మీరిద్దరు ఆడండి నన్ను తీసేసేయండి అని ఆవిడ చెప్తారు.
ఆవిడ చెప్పిన తర్వాత వచ్చి ఇక్కడ ఫైట్ చేసుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. దివ్య గారు, ఇమాన్యుల్ అండ్ భరణి గారు నామకే వాస్ ఫైట్ లాగా యాక్టింగ్ చేసి అరే ఆడుకోండి అనేది సీరియస్గా వెళ్తారు. ఇదంతా యాక్టింగ్. ఆడ ఆల్రెడీ మాట తీసుకుంటారు. ఇదంతా దూరం నుంచి చూసిన డెమాన్ ఏమంటారంటే, నువ్వు ఇందాక రౌండ్లో మీ అమ్మ ఉండంగా కూడా భరణి గారికి వేసి నువ్వు మళ్ళీ భరణి గారికి వేయాలి కదా, దివ్యాకి ఎలా చేస్తావు, దివ్యాన్ని పంపించడానికి ఎలా చేస్తావు అంటే ఇది చెప్పలేకపోతున్నాను ఇమాన్యుల్. డీల్ ఇట్లాంటివి నెగిటివ్ అవుతుంది ఇమాన్యుల్కి. డీల్ మాట్లాడుకున్నాం అనేది ఆ డీల్ ఇన్ ద సెన్స్ ఆవిడ నన్ను తీసేయమన్నదని చెప్పలేకపోయాడు. ఇప్పుడు వీళ్ళు దానికి ఏం క్లారిటీ ఇచ్చారంటే అందరూ అరే అది కాదురా ఇమాన్యుల్ అంటాడు, భరణి గారికి నేను ఎలా వేస్తా, భరణి గారి దివ్యాకి వేసినప్పుడు నేను భరణికి వేస్తే నాకు ఎట్లా, అందుకని నేను కూడా దివ్యాకి వేస్తే అమ్మాయి పొద్దున వేసాననేసి ఆ పాయింట్ చెప్పాడు. సరే అన్న అది వదిలేసి అని ఇంకో పాయింట్ స్టార్ట్ చేశారు. ఇంకా వలలో ఉచ్చు బిగిస్తూ ఉండు. ఇవన్నీ ఎపిసోడ్లో రావు. మీకు ఇవన్నీ చెబితేనే అక్కడ ఎంత మిస్టేక్ వీళ్ళు చేశారు, కళ్యాణ్కి ఎందుకు అంత కోపం వచ్చిందని అర్థం కావాలంటే ఇవన్నీ చెప్పాలి. ఆ తర్వాత ఇంకో వచ్చేసరికి థర్డ్ రౌండ్లో ఇదంతా చెప్పిన తర్వాత ఏమంటారంటే డెమాన్, సరే కదా డోర్ దగ్గర నీకేం చెప్పానన్నా, అక్కడికి వెళ్ళేటప్పుడు లోపల డోర్ దగ్గరికి వచ్చి అదే దాని లోపలికి వెళ్ళిపోతారు కదా ఇమాన్యుల్, అప్పుడు డోర్ దగ్గరికి వచ్చి ఇమాన్యుల్ దగ్గరికి డెమాన్ చెప్పాడంట. ఏమని చెప్పానన్నా, ఏం చెప్పా అన్నా, నీకు సపోర్ట్ చేస్తా అన్నా, నువ్వు చేస్తా అన్నావు కదా, బ్లూ వైపు వచ్చేలా ఎందుకు చేసావు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను, నేను నీకు సపోర్ట్ చేస్తానని నువ్వు డోర్ దగ్గర ఇద్దరు మాట్లాడుకున్నావు. కానీ బ్లూ వైపుకి ఆ లివర్ బ్లూ వైపుకి వస్తే ఏమవుద్ది, బ్లూ వైపుకి వస్తే డెమాన్ వాళ్ళ టీంలో ఒకరు లోపల రావాలి, అంటే డెమానే లోపల రావాలి ఆ పర్టికులర్ రౌండ్లో. కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తానన్నప్పుడు నువ్వు బ్లూ వైపు వచ్చేలాగా లివర్ ఎందుకు తిప్పించావన్నా, రెడ్ వైపు వచ్చేలాగా చేయాల్సిందంటే అక్కడ యాక్ట్ చేయాల్సింది అంటాడు. ఏమన్నా సెన్స్లెస్ పాయింట్ కదా అది. అక్కడ ఏమన్నా సింపుల్గా చేసే పని, అది సపోర్ట్ టాస్కా, సపోర్టింగ్ ఏదైనా చేస్తే కనపడకుండా ఉండే టాస్కా. దాంట్లో ఏమంటున్నాడు తెలుసా, ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు ఎవరెవరు తెలుసా, దివ్య, సంజన అండ్ ఇమాన్యుల్ ఆ వైపు ఉంటే ఈ పక్క ఓన్లీ కళ్యాణ్ ఉన్నాడు. చూడండి ఎంత లాజిక్లెస్ పాయింట్ మాట్లాడాడో. చిరాకు దొబ్బింది నాకు ఈ డెమాన్ మీద, చిరాకు దొబ్బింది. ఎందుకంటే ఆ ముగ్గురు ఉంటే వీళ్ళిద్దరూ మాట అనుకున్నట్టు ఏం మాట అనుకున్నారో మీకు తర్వాత తెలిసి ఆశ్చర్యపోతారు. మాట చెప్పుకొని సపోర్ట్ అని లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు రెడ్ వైపు తిప్పించాల్సిందన్నా, నువ్వు బ్లూ వైపు ఎందుకు తిప్పించావు, నువ్వు బ్లూ వైపు తిప్పించబట్టే నేను వచ్చాను అంటాడు. అక్కడ ముగ్గురున్నారు వాళ్ళ టీంలో, దివ్య, ఇతను, సంజన గారు, ఒకే కళ్యాణ్ ఉన్నాడు. ఆ కళ్యాణ్ గెలిపించడం కోసం అప్పుడు ఇమాన్యుల్ ఎలా యాక్ట్ చేస్తాడు, యాక్ట్ చేసి ఎర్రిపప్పు అవ్వడు ఇమాన్యుల్ ఎలా చేస్తాడు అసలు. అలా చేయలేదు అనేసి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానో మాట ఇచ్చి తప్పామన్నాడు. ఓ అమ్మో. తర్వాత చూడండి ఎంత ఇల్లాజికల్ అనేది. ఇమాన్యుల్ రే టీం కోసం ఆడాలి కదరా అక్కడ, డెమాన్ క్యాప్టెన్ టీం అని కాదన్నా కంటెండర్. ఇది లాజికల్ పాయింటే, నేను యాక్సెప్ట్ చేస్తాను. క్యాప్టెన్ టీం కాదన్నా, అది కంటెండర్ అన్నా, టీం ఎట్లా వద్ది, విడివిడిగా ఆడుకోవాలన్నదాన్ని నాకు కొంత లాజిక్ ఉంది. ఎందుకంటే వాళ్ళ టీంలో వాళ్ళే రిమూవ్ చేసుకున్నప్పుడు టీం టాస్క్ ఏముంది, వాళ్ళ టీంలో వాళ్ళే రిమూవ్ చేసుకున్నప్పుడు ఆ కోపంతో కూడా అగెనిస్ట్ వాళ్ళని తీసేయచ్చు. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. నాకు సార్ కూడా ఇదే అంటారు. వాళ్ళ టీం వాళ్ళు రిమూవ్ చేసుకున్నప్పుడు పర్టికులర్గా ఊరికే టీం డివైడ్ చేశారు, కానీ వాళ్ళని ఒక్కొక్కరు రిమూవ్ చేసుకునేటప్పుడు దాంట్లో అంత ఇదిగా ఏం లేదు, గ్రూప్గా ఆడాలని లేదు, డీల్స్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు 100% పెట్టుకోవచ్చు. ఆ టాస్కే అట్లాంటిది పెట్టుకోవచ్చు. నేనేం తప్పు పట్టట్లా. ఎక్కడ తప్పు చేస్తాడు డెమాన్ చెప్తా. కళ్యాణ్ ఇమాన్యుల్ ఏమంటాడంటే రే కళ్యాణ్ పక్కన ఉంటే కళ్యాణ్ గెలబడుతుంది. కళ్యాణ్ అంతవరకు ఏం మాట్లాడా, మధ్యలో రే అది అంటా ఉంటాడు. కళ్యాణ్ అప్పుడు ఏమంటాడంటే, రే నువ్వు దేనికోసం ఆడాడురా, టీం కోసం ఆడాడు. వాడు ఎందుకు ఆడాడు మరి, వాడు టీం కోసం ఆడాడు నీ మీద ప్రేమ కోసం కాదు. వాడు దేనికోసం ఆడాడు రా కళ్యాణ్, వాడు టీం కోసం ఆడాడు కదా, నీ మీద ప్రేమ కోసం ఆడాడు అనుకున్నా, వాడు టీం కోసం ఆడాడు, మరి టీం కోసం కదరా ఆ టాస్క్ ఆడాల్సింది అనేసి ఇమాన్యుల్ చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పుడు కళ్యాణ్ వెంటనే ఈ విషయం నాకు తెలిసి ఉండంటే పవన్ నేను ఎలా ఆడి ఉండేవాన్నో నాకు తెలియదు అనేసి కోప్పడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఇమాన్యుల్, పవన్ నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావు పవన్, అది నా కోపం. నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేవు, నువ్వు దూరం నుంచి మాట్లాడుతున్నావు, నువ్వు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతున్నావు, వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నావు, ఫైట్ చేయలేదు, అది నాకు అర్థమైంది పవన్, అందుకని నేను ఇంకేం చేయమంటావు పవన్ అని ఇమాన్యుల్ స్టార్ట్ చేశాడు. తర్వాత కళ్యాణ్ అక్కడ కూర్చుని కర్మరా బాబు ఇలా చేశారనేసి కొనుక్కుంటా ఉన్నాడు. ఇది వినపడింది అనమాట మనకి. ఇమాన్యుల్ ఏమంటే, నాకు ఓట్స్ వేస్తే వెళ్ళిపోతా అన్నావు, నువ్వేమన్నారా, నాకు ఓట్స్ వేస్తే వెళ్ళిపోతాను, అది ఇది గేమ్ మార్చే సత్తా ఉండి కూడా నువ్వు చేయలే. ఏంటంటే గేమ్ మార్చే సత్తా ఇతను అనేది, నువ్వు సుమన్ శెట్టి కలిసి రీతు కేసేయచ్చుగా, నువ్వు రీతు కలిసి సుమన్ శెట్టి కేసేయచ్చుగా, మరి వేయకుండా నువ్వు రీతు కోసం ఆడావు కదా, ఆడాడు, అది కూడా ప్రూవ్ చేస్తా. తర్వాత డెమాన్ ఏమంటాడు తెలుసా, సుమన్ అన్న మాటకి నవ్వు వచ్చిందన్న, అంతే, నేను సీరియస్గా ఏం మాట్లాడలేదు, సుమన్ అన్న మాటకి నవ్వు రాలేదు, సుమన్ అన్నతో ఇతనే జోకులు వేశాడు అన్నా, నువ్వు పెద్ద కాంపిటేటర్ అన్న నాకు అనేసి జోకులు వేశాడు.
జోకులు వేసుకుంటూనే మాట్లాడింది అక్కడ సీరియస్నెస్తో ఏమి జరగల. ఈవెన్ రీతుతో కూడా నేను లాస్ట్ వీక్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నువ్వు నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాలనేసి నవ్వుతూనే అడుగుతాడు. ఆవిడ కూడా పగలబడి నవ్వేసి నువ్వు నాకు సపోర్ట్ చేయాలనేసి కానీ సరే అంటాడు. క్లియర్ ప్లాన్ అయ్యాది. ఆ ప్లాన్ ఎక్కడ బయటపడిందో చెప్తానండి. నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఇమానుయల్ అంటే టీమ్ టు టీం వచ్చినప్పుడు సపోర్ట్ ఎలారా అన్నప్పుడు ఇమానుయల్ ఇక్కడ దొరుకుతాడు. ఇమానుయల్తో వచ్చిన తలకాయ నొప్పిదే. టీమ్ టు టీం అన్నప్పుడు ఎలారా సపోర్ట్ అనగానే డెమాన్ మరి ఎందుకన్నా చేస్తా అన్నవాడు. ఇక్కడ అర్థమైంది ఇమానుయల్తో కూడా తలకాయ నొప్పిదే. ఏమన్నాడు తెలుసు ఇమానుయల్తో కూడా కొంత తప్పు ఉంది. కొంత తప్పు ఇన్ ద సెన్స్ ఏదో ఒకట్లే ఇతను చేస్తాను పోయేసి ఇతను అన్నాడు ఫస్ట్ డెమాన్ అన్న నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయంటే సరేరా అన్నాడంట. ఎందుకన్నా సరేలే మనం సపోర్ట్ చేయాల్సి వచ్చిన సందర్భం వస్తే చూద్దాం, వీడికి ఒక మాట చెప్తే సపోర్ట్ చేస్తానంటే సరే అంటే అయిపోద్దులే అనేసి వచ్చినప్పుడు చూస్తుందని అలా అనకూడదు. అప్పుడు అనాలిగా టీమ్ టాస్క్ కదా ఎలా సపోర్ట్ అని అనాలిగా. అప్పుడు ఏమల్లా ఇది ఇమానుయల్ తప్పు. అప్పుడు అనగానే డెమాన్ వల్ల ఆ మాట అన్నావు కదా అంటే ఇమానుయల్ ఒరే నువ్వు కూడా అన్నావు కదరా సపోర్ట్ చేసావా నువ్వు కూడా అన్నావు కూడా నేను అన్నాడు. అప్పుడు అడగాలి కదా ఇమానుయల్ కూడా సరే అని చెప్పేసి నైస్గా. ఆ తర్వాత ఇమానుయల్ ఆ మాట అనగానే డెమాన్ ఏమన్నా తెలుసా, నువ్వు లోపల ఉన్నావు కదన్నా, నేను బయట ఉన్నా కదన్నా, నువ్వు రెడ్ నొక్కి ఉంటే వచ్చేవాడిని, నువ్వు రెడ్ నొక్కి ఉంటే నేను వచ్చేవాడిని కాదు కదా, నువ్వు రెడ్ సైడే నొక్కాల్సింది, నువ్వు నా సపోర్ట్ చేయాల్సింది అంటాడు. అంటే మాట ఇచ్చావు అన్నట్టుగా ఒకరికొకరు అనుకున్నాం కదా మాట ఇచ్చావని. ఇమానుయల్ ఏమంటాడు, ఒరే నేను మాట ఇచ్చేది కదా టీమ్ టాస్క్లే, నువ్వు ఏదో సపోర్ట్ చేస్తావు సపోర్ట్ అనేది సరే అన్నాను. అతను ఏ ఉద్దేశంతో అన్నాడు, ఏదో లాభం వస్తుందేమో చూద్దామని తర్వాత సంగతి సరే అన్నాడు. ఇది మనసులో పెట్టుకుంటే మనం నువ్వు రెడ్ సైడ్ లాగుండా, రెడ్ సైడ్ ఎట్లా లాగుతాడు స్వామి, వాళ్ళ టీంలో ముగ్గురుంటే కళ్యాణ్ని ఎట్ట గెలిపించాలని చూస్తాడు. ఇది ఇంకా తర్వాత ఇమానుయల్ అంటే రే నువ్వే దట్టు రే నేను నీకు సపోర్ట్ చేద్దామని అనుకున్న మాట ఇచ్చిన ప్రకారం నువ్వే రావడానికి రెడీగా ఉన్నావురా. ఇది క్లియర్ పాయింట్. ఇక్కడ లాక్ అయిపోయాడు డెమాన్. ఎందుకంటే మీకు ఒక పాయింట్ చెప్పాలి, నువ్వే రావడానికి రెడీగా ఉన్నావురా, నవ్వుతూ మాట్లాడుకున్నావు, సరదాగా అసలు ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఏం చేయకుండా వచ్చేసావు. వచ్చేసేటప్పుడు ఏం చేశాడు తెలుసా, కళ్యాణ్ ఏమంటే డెమాన్ వద్దు సుమనన్న పంపించానని కూడా చెప్తాడు. అప్పుడు డెమాన్ వల్ల ఆడ మాట అనేది అన్నట్టుగా లేదు అయిపోయింది కదా ఓట్సేసారు వచ్చేస్తాను అనేసి మామూలుగా వెళ్ళిపోతాడు. అసలు డెమాను సుమనన్న రమ్మనని కళ్యాణ్ చెప్పినప్పుడు ఇవన్నీ ఇమానుయల్ లోపల నుంచి చూస్తున్నాడు కదా, ఇదేంటారు ఇలా చేస్తున్నాడు. దీనికి ముందు రౌండ్లో కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా ఏం చేయలేదు అనేసి విన్నాడు. వినేసరికి అసలు మామూలుగానే చేయలేడు, ఊరికే నామకే వస్తే ఊకే అన్నాడు, అది తప్పైంది. కానీ అసలు చేయలేరు, దానికి బాధపడ్డాడు. ఇది నా నామినేషన్ పాయింట్ అంటాడు డెమాన్, నువ్వు నాకు మాట ఇచ్చి తప్పావని. ఇంకా చూడండి ఇమానుయల్ ఇక్కడ ఇంకా హైలైట్. డెమాన్ ఏమంటాడు తెలుసా, అన్న అక్కడ సంజన గారు అన్న నువ్వేమంటావు అన్న టీం కోసం తెప్పకూడదు అనేసి అంటావు, మరి అదేంటన్నా రెడ్ వైపు నువ్వు ఎందుకు తిప్పలేకపోయావు అని అంటే, అరే టీం కోసం తిప్పకూడదు అంటే టీం కోసం ఏంటన్నా సంజన గారు రెడ్ వైపు తిప్పారు కదా, సంజన గారు రెడ్ కోసం తిప్పారు, నా కోసం రెడ్ వైపు తిప్పారు, నాకు మాట ఇచ్చారు కాబట్టి అన్నాడు. మాట ఇచ్చారు కాబట్టి రెడ్ వైపు తిప్పారంటే అందరూ నవ్వుతున్నారు. కళ్యాణ్, దివ్య, సంజన గారు నవ్వి సంజన గారు ముందుకు వచ్చి చెప్తున్నారు. అందరు ముగ్గురు ఒకేసారి అరే అది కాదురా అక్కడ జరిగింది, బ్లూ టీంలో బలం కోసం, అది రెడ్ టీంలో బలం పెరగడం కోసం ఇద్దరు అమ్మాయిలమే ఉన్నామని బలం పెరగడం కోసం కావాలని మేము రెడ్ వైపు తిప్పాము, ఒక అమ్మాయి ఉన్నాను కాబట్టి అది ప్లాన్గా చేసామని చెప్తాడు. నీ కోసం చేయలేదు, మాకు ఉండింది అది బలం కోసం చేసామన్నట్టుగా ఇమానుయల్, దివ్య, కళ్యాణ్ వీళ్ళందరూ అదే మాట చెప్తారు స్పాట్లో. చెప్పగానే కళ్యాణ్ రే బ్లూ టీం ఉన్నప్పుడు రెడ్ టీంతో డీల్ ఏంట్రా పవన్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కూడా. అలా కాదురా పవన్, బ్లూ టీంలో నువ్వు ఉండి రెడ్ టీంతో డీల్ ఏంట్రా పవన్ అనగానే రీతు, కళ్యాణ్ ఇక్కడ రీతు లేసింది, రీతుకు సంబంధం లేదు కదా, రీతు లేసి ఏం మాట్లాడిందంటే కళ్యాణ్ కూడా సంబంధం లేదు, బట్ కళ్యాణ్తో వేరే డీల్ ఉంది కాబట్టి అది మాట్లాడాల్సి వచ్చింది, దాని గురించి చెప్తాను. రీతు లేసి మంచి పాయింట్ మాట్లాడదు, వ్యాలిడ్ పాయింట్, బట్ ఆ వ్యాలిడ్ పాయింట్ తర్వాత ఈవిడ చేసిన పెంట ఏదైతే చేసిందో అది తెలిసిన తర్వాత నాకు వరస్ట్ అనిపించింది. ఏమంటారు తెలుసా, అలా కాదు కళ్యాణ్ నువ్వు గంటలు మాట్లాడితే డెసిషన్ మారుద్దా, గివప్ ఏంటి, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటావు, నీ మాట చెప్పుకున్న తర్వాత ఓట్లు వేసుకొని వెళ్ళిపోవాలి కదా, 2-3 గంటలు మాట్లాడుకోగానే డెసిషన్ మారద్దా అన్నది ఇది వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆర్గ్యూ చేయలేదు అంటారు డెమాన్ పవన్ని, ఆర్గ్యూ చేస్తే డెసిషన్ మారద్దా అని. ఆర్గ్యూ చేస్తే డెసిషన్ మారదు, కానీ అతను సీరియస్నెస్ కనపడదుగా, అసలు జోక్ వేసుకుంటా సింపుల్గా వదిలేస్తే ఏంటి ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంది కదా, తర్వాత ఒక పాయింట్లో వీళ్ళే ఇదవుతారు. రీతు కోసం ఇతను డెమాన్ ఆడుతున్నాను ఇండైరెక్ట్గా రీతువే చెప్పదు తర్వాత కొన్ని పాయింట్ల తర్వాత. ఇక్కడ ఏమో పాయింట్లు గట్టిగా మాట్లాడుతుంది, అతను బాగా నాతో పోరాడాడు, నాతో ఊరికే వదిలేయలేదు నాకని. కళ్యాణ్ దేనికి పెట్టాడు రా బిగ్ బాస్ బ్లూ టీం రెడ్ టీం అని, మీరు ఏంట్రా మాట్లాడుతున్నారు పవన్, బ్లూ టీం రెడ్ టీం అని ఎందుకురా పవన్ పెట్టాడంటే డెమాన్ మీ టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమన్నాడు రా, ఇది గ్రూప్ గేమ్ కాదురా అని చెప్తాను. ఇది దీంట్లో ఒక లాజిక్ రీజనింగ్ అయితే ఉంది, ఇది పాయింట్ రైటే. కానీ కళ్యాణ్ కోపం ఎందుకు వచ్చిందంటే, కళ్యాణ్ ఒక టీంలో ఉన్నప్పుడు టీం కోసమే కదరా ఆడాలి, ఆపోజిట్ వాళ్ళు నీకెందుకురా చేస్తారు, టీం కోసంగా ఆడాలి, ఆపోజిట్ వాళ్ళు నీకెందుకు చేస్తారు సపోర్ట్, ఏం మాట్లాడుతున్నావు పవన్ అంటే, డెమాన్ అన్న నాకెందుకు చేస్తా అన్నావు అన్న, ఇమానుయల్ నువ్వు రీతు తర్వాత నీకు సపోర్ట్ చేస్తానన్నావు, నేను కూడా నీకు అన్న, ఇది పాయింట్.
నువ్వేమన్నావురా డెమాన్? రీతు తర్వాత నా సపోర్ట్ నీకు అన్నావు. ఇక్కడ తిరిగిపోయిందే. రీతుకు సపోర్ట్ చేస్తాను, రీతు తర్వాత నీకు సపోర్ట్ చేస్తాను అన్నట. అవునరా, నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నా. అది అన్నావురా నువ్వు. నేను నాకు ఫస్ట్ సపోర్ట్ అని అనలేదు, నువ్వు రీతుయే ఫస్ట్ సపోర్ట్ అని అన్నావు. మరి ఏం చేయమంటావురా? రీతు ఫస్ట్ సపోర్ట్ అన్నావు, రీతుతో కూడా నువ్వు మాట్లాడకుండా స్టాండ్ తీసుకోకుండా వచ్చేస్తుంటే ఇంక నేనేం చేయమంటారు? నేను నీకేం చేస్తారా? ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ తర్వాత ఇమానుయల్ అంటాడు, రెడ్ వైపు తిప్పడానికి అని అయినా అడిగావా? నువ్వేమో ఇది కూడా బాగా చెప్పాడు. ఇప్పుడు నువ్వు వచ్చి అన్న రెడ్ వైపు తిప్పని అడిగావంటారా? అడగలేదు కదరా, నేను ఎట్లా చేయగలుగుతారా? అడగలేదు కదరా అంటే డెమాన్ అన్నిసార్లు అడగాల అన్నా, ఎన్నిసార్లు అడగాలన్నా అన్నిసార్లు అడగాలన్నాడు. అడగగానే ఏమన్నది, రే ఇక్కడ భలే మాట్లాడాయా కళ్యాణ్తో ఇమానుయల్. రే నేను కళ్యాణ్ బతిమలాడారా, రే మారుద్దాంరా గేమ్ మారుద్దాంరా అంటే, మా సైడ్ తిప్పొద్దురా, మీ సైడ్ తిప్పరా గేమ్ మారుద్దామని అనేసి కళ్యాణ్ కానీ బతిమలాడితే ఏమన్నాడు తెలుసా? నా టీం కోసం ఆడుతున్నా అన్నాడు. ఎంత బతిలా, నా టీం కోసం ఆడుతున్నా అన్నాడు రా వాడు కళ్యాణ్. నేనేం చేయమంటారా అంటే డెమాన్ అంటాడు, అన్నా నాకు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోలేకపోయాను, ఇప్పటికీ అదే మాట నిలబెట్టుకోలేకపోయానా. ఏమైనా వాటెవర్ నేనైతే పక్క టీం అయినా కంటెండర్ కాబట్టి సపోర్ట్ చేస్తా, పక్క టీం అయినా కంటెండర్ కాబట్టి సపోర్ట్ చేస్తా అని డీల్ పెట్టుకుంటా అన్నట్టు మాట్లాడుతున్నాడు కళ్యాణ్. వెంటనే సుమనన్న ఇక్కడ మెయిన్ పాయింట్లు వచ్చినాయి. సుమనన్న లాస్ట్ దాకా ఏమనుకున్నావు అన్నా మనం? నువ్వు చెప్పన్నా సుమనన్న, ఏమనుకున్నావు? లాస్ట్ దాకా బ్లూ టీం ఆడతా అన్నాడా లేదా? వాడు అన్నాడా లేదంటే అంటాడు. దీంట్లో మిస్కమ్యూనికేషన్ జరిగింది. అంటే డెమాన్ పవన్ నేను లేను అక్కడ అని రీతు చౌదరి వస్తుంది. అక్కడ మన ముగ్గురు మాట్లాడుకున్న డెమాన్ లేడు అంటే ఇప్పుడు కళ్యాణ్ అంటాడు, ఆ మాట కానీ వాడి దగ్గర కానీ అనకపోతే, వాడు కానీ ఒప్పుకోకపోతే నేను వాకౌట్ చేస్తారా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారా అంటాడు. ఇదంతా అక్కడ టేబుల్ మీద స్మోకింగ్ జోన్ దగ్గర ఎక్కడో టేబుల్ మీద కూర్చొని డెన్ దగ్గర అక్కడ డిస్కషన్ జరిగిందంటే ఏం జరిగిందంటే, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు లాస్ట్ దాకా బ్లూటూత్ ఆడాలి అనేసి మాట్లాడుకునేటప్పుడు డెమాన్ పవన్ విన్నాడంట, కానీ చెప్పలేదు, ఎస్ చెప్పలేదంట. డెమాన్ పవన్ పెట్టిన ఆర్గ్యుమెంట్ అక్కడ. ఇప్పుడు ఇదంతా మాట్లాడేటప్పుడు అంటే మనం అదే టీం మీద మన టీం వాళ్ళ కోసమే ఆడాలి అనేసి మాట తీసుకున్నాం కదరా అంటే, నువ్వు ఉన్నావు కదరా అప్పుడు, లేదంటే నేను వాకౌట్ చేస్తానంటే నేనైతే అనలేదు, ఎస్ అనలేదు కూడా చెప్పలేదు అన్నాడు. సేమ్ బ్లండర్, సేమ్ మిస్టేకు క్యాప్టెన్సీలో నుంచి కళ్యాణ్ తీసేసి చూస్తారా. ఆ రోజు చేసింది అదే. ఆ రోజు అతను శ్రీజ అండ్ డెమాన్ పవన్ ఉన్నప్పుడు మీ ఇద్దరి మీద భారం పెట్టారా, మీ ఇద్దరే చూసుకోవాలరా అంటే సైలెంట్గా ఉన్నాడు డెమాన్. ఆ రోజు చేసిన బ్లండర్ అదే. ఆ రోజు లేదురా నేను చెప్పలేనురా అని ఉంటే తను జరుపుకునేవాడు. ఈరోజు కూడా సేమ్, లేదురా అది ఎవరైనా ఆడొచ్చురా, ఇది గ్రూప్ గేమ్ కాదురా అనేసి చెప్పునుంటే వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకునేవాళ్ళు, వీళ్ళకి బాధ అనిపించదు. కానీ ఇక్కడ కూడా సైలెంట్గా ఉండి చెప్పేదంతా విని సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండడం వల్ల గ్రూప్ గేమ్ ఆడుకున్నాడు, డీల్ పెట్టుకున్నాడు. ఇది వీళ్ళకి చెప్పాల. వీళ్ళేమో గ్రూప్ గేమ్ ఆడకూడదు, డీల్ పెట్టుకోకూడదు అనేసి కళ్యాణ్ సిన్సియర్గా టీం కోసం ఆడాడు. టీం కోసం ఆడిన తర్వాత పడ్డ నిందలేంటి చూడండి. అది నిన్నే చూసాను నేను, నిన్న లైవ్లోనే వచ్చింది, మన లైవ్లో. అదేంటి చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది. ఏమన్నా తెలుసా, రీతు వచ్చి మాట్లాడిన తర్వాత కళ్యాణ్, టేబుల్ మీద అనుకున్నాం కదా బ్లూ టీం ఆడదామనేసి అన్నావా లేదంటే, ఈ మాట నేను అనలేదు అంటే నేను వాకౌట్ చేస్తారా? డెమాన్ కళ్యాణ్ నాతో మాట్లాడరా, నువ్వు నాతో మాట్లాడరా, అమ్మాయి సైడ్ పోయి వెళ్ళి మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడరా అనగానే రీతు ఏమంటుందంటే, డెమాన్ ఏమంటారు తెలుసా, నేను అనలేదురా అక్కడ, నేను అనలేదు అన్న. రీతు నువ్వు తర్వాత ఇమ్ముకు చేస్తా అన్నాడు, నా తర్వాత ఇమ్ముకు చేస్తా అన్నాడు రావుడు. నా తర్వాత ఇమ్ముకు చేస్తానంటే ఈవిడికి చేస్తానని అన్నట్టుగా, ఇక్కడే ప్రూవ్ అయిందిగా ఈవిడికి చేస్తానని అన్నట్టుగా. మరి ఏంటి నీ తర్వాత ఇమ్మూవ్ చేస్తే డెమానే చేసుకోవాలి, కానీ నా తర్వాత ఇమ్మూవ్ చేస్తానని ఈవిడే యాక్సెప్ట్ చేసి డెమాన్ గట్టిగా స్టాండ్ తీసుకున్నాడనే మాటలు మాట్లాడారు. ఏందాక ఏం లాజిక్ లేస్తా నాకు అర్థం కాలే. ఇంకా కళ్యాణ్ ఏంటంటే, అదే చెప్తున్నారా, అది కాదన్నా నన్ను బ్యాడ్ చేశారన్నా. ఇప్పుడు ఇమానుయల్ చెప్తున్నాను, అది కాదన్నా గట్టిగా అరుస్తుంటే ఇమానుయల్ ఏంటంటే, అది కాదన్నా నన్ను బ్యాడ్ చేశారన్నా, ఇమ్ముతో డీల్ పెట్టుకున్నాననేసి. అన్నా కాదు ఆల్రెడీ ప్రామిస్ చేసినప్పుడు ఇమ్ము అన్నకి ఎలా చెప్పావు అసలు? ఇది పాయింట్. నిన్న ఏం జరిగింది తెలుసా, ఈ టాస్క్ జరిగేటప్పుడు రీతు ఎంత దారుణమైన ప్లాన్లు వేస్తారంటే, ఎలాగైనా గెలవాలని వేసుకునే ప్లాన్ల వల్లే వీడు పెంట అయిపోతుందండి. వీడి గేమ్ అప్పుడప్పుడు నెగిటివ్ వచ్చి దానివల్ల ఎంత బాగా ఆడుతుంది. ఇక్కడ ఏం చేసిందంటే, వీళ్ళు డీల్ పెట్టి ఇమానుయల్తో డీల్ పెట్టుకొని ఇంత జరిగిన తర్వాత ఇక్కడ ఇమానుయల్తో కళ్యాణ్ బాగా మాట్లాడుతున్నాడు, క్లోజ్గా ఉంటాడు కాబట్టి ఇమానుయల్ డీల్ పెట్టుకున్నాడేమో ఇమానుయల్తో కళ్యాణ్ అని అనుమానిస్తుంది. లైవ్ అంతా అనుమానిస్తే కళ్యాణ్ బాధపడతా ఉంటాడు. తర్వాత కళ్యాణ్ చాలాసేపు మాట్లాడు, క్యాప్టెన్ అయిన తర్వాత కూడా మాట్లాడు, అర్ధరాత్రి కూసుకొచ్చి కూడా మాట్లాడు, అమ్మాయితో కలిపెడతా ఉంటే ఊరికే చూస్తుంటాడు. ఏం తెలుసా, నువ్వు ఇమానుయల్తో డీల్ పెట్టుకున్నావు అనేసి అనుమానపడుద్ది. ఇతను జెన్యున్గా టీం కోసం ఆడితే
ఇమానియల్తో డీల్ పెట్టుకున్నావు కదా అనేసి అనుమానించి బాధపడద్ది. కానీ వీళ్ళే డీల్ పెట్టుకున్నారు. మనిషి ఉన్నవాడికి ఓడికిన కోపం రాదు. ఆ రోజే కోపపడి మధ్యాహ్నం అంతా బాధపడతా ఉంటాడు ఇమానియల్ దగ్గర, ఏంటన్నా అట్లాంటిది అని. అలాంటి పర్సన్ మీరే డీల్ పెట్టుకున్నారు ఇమానియల్తో అని తెలిస్తే ఎంత కాలాలి? ఆ తర్వాత అక్కడ మాట్లాడింది మీది పెట్టుకున్నా చూసుకోవచ్చు. రీతు కళ్యాణ్తో ఎంతసేపు మాట్లాడినారా? ఓట్స్ వేసుకుంటే ఒకరికొకరు తీసేసుకోవాలని ఓట్స్ వేసుకుంటే వెళ్ళాలా లేదరా, నువ్వు కూడా వేసుకుంటే వెళ్ళేవా లేదరా అని పెద్దగా అరుచుకుంటూ మాట్లాడుతున్నారు. మనిషి మీద వేయాలని ఇక్కడ స్టార్ట్ అయిందండి. అరే అక్కడ ఎంతసేపు డిస్కషన్ చేసుకున్నా, ఓట్లు వేసుకున్న తర్వాత అతను వెళ్ళిపోవాలి కదా, అవుట్ అయిపోయి నేను వెళ్ళిపోవాలి కదరా, నువ్వేమైనా ఎక్కువసేపు మాట్లాడావా, నువ్వు కూడా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత వెళ్ళిపోయావు, ఎంతసేపు అరుచుకుని వెళ్ళిపోవాలి, అరుచుకోలేదు కదా, అట్లీస్ట్ అక్కడ స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడలేదు కదా. ఇక్కడ ఒక మాట మాట్లాడారు ఆవిడ. అప్పుడు ఏమనంటే కావాలని ఒక మనిషి మీద వేయకండి అన్నారు. కావాలని ఒక మనిషి మీద వేయకండి బ్లేమ్లు అన్నట్టుగా మాట్లాడేసరికి ఇప్పుడు కళ్యాణ్ గట్టిగా రేజ్ అయిన మూమెంట్ ఇది. ఏమనంటే గట్టిగా కావాలని వేయలేదు, మరి ఏంటి నువ్వు నింద వేసావు నా మీద, నువ్వు నింద వేసావు, ఇమ్ము అన్నతో డీల్ మాట్లాడుకున్నా అని టేబుల్ మీద ఉన్నప్పుడు నేను మాట్లాడలేదు అంటే వెళ్ళిపోతా. టేబుల్ మీద ఉన్నప్పుడు నేను మాట్లాడలేదు అంటే వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ టేబుల్ మీద ఉన్నప్పుడు ఇతను అన్నాడంట కళ్యాణ్, రే అందరం బ్లూ టీం అంటే బ్లూ టీం కోసం ఆడాలి అంటే అప్పుడు డిమాండ్ చెప్పాడు, రే నువ్వు మాట్లాడవు అది కరెక్టే కానీ నేను మాట్లాడలేదని చెప్తున్నా అనగానే కళ్యాణ్ గట్టిగా డీల్ పెట్టుకుంది వాడు. ఇది డిమాండ్ చేసిన మిస్టేక్. తను ఉన్నాడంట, ఇతను మాట ఇవ్వలేదంట. తను చెప్పాడంటే కళ్యాణ్ ఎవరు కూడా మన బ్లూ టీం వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే కాము ఉన్నాడు. ఇదే కదా తప్పంటే. కాము ఉంటే మౌనం అర్ధాంగీకరం కదా. ఆ రోజు టాస్క్లు అదే చేస్తాడు, నువ్వే చూసుకోవాలంటే సైలెంట్గా ఉండి నేను మాట ఇవ్వలేదు అన్నాడు. ఈ రోజు కూడా అంతే. ఇప్పుడు కళ్యాణ్ పెద్దగా డీల్ పెట్టుకుంది వాడు. కాదురా పిచ్చోళమా గేమ్ ఆడుతున్న వాళ్ళు, మేము పిచ్చోళమా, నేను డీల్ పెట్టుకున్నట్టు చేసి నేను కష్టపడి ఆడితే మేము పిచ్చోళం అంటారా మీరు డీల్ పెట్టుకున్నట్టుకే. రీతు మరి ఫస్ట్ డెమాన్ పేరు ఎలా చెప్పావురా అనేసి పెద్దగా అరిచింది. కళ్యాణ్ డెమాన్ పేరు చెప్పావు కాబట్టే నువ్వు పేరు చెప్పావు, పైకి వచ్చాడు వాడు. డెమాన్ పేరు చెప్పారు కాబట్టి నువ్వు డెమాన్ పేరు ఇక్కడ ఏమంటాడు, డెమాన్ పేరు చెప్పావు కాబట్టి నువ్వు పేరు వచ్చావు అనేసి డెమాన్ పేరు చెప్పావు కాబట్టి నువ్వు పేరు చెప్పావు, నీ పేరు డెమాన్ పేరు నేను చెప్పాను కాబట్టి డెమాన్ గారు పేరు చెప్పాడు, తర్వాత నా పేరు చెప్పారు. ఇవంతా డిస్కషన్ జరిగింది. ఇదేదో రాసుకోవడం చూసేదిలే, అది వదిలేసేయండి. పైకి వచ్చాడు కళ్యాణ్. ఇక్కడ చాలా సీరియస్ అగ్రెసివ్ మూడ్లో పైకి వచ్చాడు. వచ్చి గేమ్ ఆడట్లేదు వాడు గేమ్ ఆడట్లేదు, రీతు గురించి ఆడుతున్నాడు, రీతు గురించి ఆడాడు. ఐఎమ్ ప్లేయింగ్ మై సెల్ఫ్. పెట్టుకుంది డీల్ వాడు. నేనైతే నువ్వు ఆడుతున్నావు అంటే నేను ఐఎమ్ ప్లేయింగ్ మై సెల్ఫ్, వాడు మాత్రం నీ కోసం ఆడుతున్నాను పెద్దగా వచ్చాడు. తర్వాత సరికి డెమాన్ ఎవరి డీల్ పెట్టుకున్నాడు, హెల్ప్ అడిగానంతే. ఇందాకంతా హెల్ప్ అడిగితే ఏంటి ఇక్కడ డెమాన్ కాదు, రీతు చౌదరిది పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇతను వేరే వాళ్ళు డీల్ పెట్టుకున్నారని తెలిసి తనకు కూడా ఐడియా ఉండి కళ్యాణ్తో మాట్లాడద్ది, డీల్ పెట్టుకున్నావు అనేసి బాధ పెట్టద్ది. డీల్ పెట్టుకున్నావు అంటే అప్పుడు కళ్యాణ్ కుర్చీదండం మీన్స్ వరస్ట్ అండి. ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి, ఖచ్చితంగా సీరియస్గా ఇస్తారు. తర్వాత సరికి దెర్ ఇస్ నో డౌట్ కళ్యాణ్ రాజు రాని టాస్క్లో ఫస్ట్ నేను చెప్పిందే నేను రా. ఆ టాస్క్లో వీళ్ళ చేతికి వస్తుంది, కమాండర్లో ఒకరిని ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ నీ పేరు చెప్పిందే నేను రా అంటాడు. బాధపడతా కళ్యాణ్, నేనేదో సపోర్ట్ చేయలేదంటావు, నేనే నీ పేరు చెప్పింది. తర్వాత సరికి ఇంకా చాలాసేపు అరుచుకున్న తర్వాత కళ్యాణ్ ప్రతి ఒక్కరూ చూస్తున్నారా, అందరూ చూస్తున్నారు, అందరికీ అర్థమవుతుందండి, జనాలు చూస్తున్నారు అన్న సెన్స్లో అంటాడు. కళ్యాణ్ వాడు ఉన్నప్పుడు వాడి కోసం ఫైట్ చేయాలి కదా రీతో, వాడు ఉన్నప్పుడు వాడి కోసం ఫైట్ చేయకుండా నీ కోసం మాట్లాడేది నువ్వు ఫస్ట్ ప్రయారిటీ, నువ్వు సెకండ్ ప్రయారిటీ ఇమానియల్ ఏంటని అన్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ నేను మంచితనంతో మాట ఇచ్చాను చూడు, నాది తప్పు, నేను మంచితనంతో మాట ఇచ్చా కదా నాది తప్పు, అండ్ సపోర్ట్ చేస్తా అన్నావు కదా ఫస్ట్ వెళ్ళిపో అన్నావు. నువ్వేమన్నావు రీతు, సపోర్ట్ చేస్తా అన్నావు కదా కళ్యాణ్, నువ్వే ఫస్ట్ వెళ్ళిపో అన్నావు. అదేంటి మరి రీతు, కళ్యాణ్ రూల్ ఏంటో తెలుసా అంటే ఎటకారంగా అడిగి, కళ్యాణ్ రూల్ ఏంటి తెలుసా, వేరే వాళ్ళు చూపిస్తా, కళ్యాణ్ రూల్ ఏంటి తెలుసా, సపోర్ట్ చేస్తా అని లాస్ట్ దాకా ఉందామని చూసి, అంటే సపోర్ట్ చేస్తా అని చెప్పి అంటాడు, లాస్ట్ దాకా ఉందామని అంటే అర్థమైంది తెలుసా, సపోర్ట్ చేస్తా ఉన్నా కదా ముందే పంపించమని దాన్ని జస్టిఫై చేసుకుంటుంది. సపోర్ట్ చేస్తా ఉన్నా కదా ముందే వెళ్ళానిది, దానికి ఇప్పుడు జస్టిఫై చేసుకుంటుంది. అంటే కళ్యాణ్ రూల్ ఏంటి, సపోర్ట్ చేస్తామని లాస్ట్ దాకా ఉందామని అనేసి ఏదో అంటది. తర్వాత చాలా పెద్దగా అరుచుకున్నావు. రీతు నువ్వు ఇచ్చావా గివప్, కళ్యాణ్ వాడు ఇవ్వలేదా, నువ్వు ఇచ్చావా అంటే గివప్ అంటున్నావు, నువ్వు కూడా పాయింట్స్ మాట్లాడే వెళ్ళిపోయావు కదా, అది గివప్ అయితే వాడిది కూడా గివప్ అనుకో. ఇంకా వాడు పాయింట్ మాట్లాడకుండా వెళ్ళండి, అతను పాయింట్ మాట్లాడలేదు, అన్ని కామెడీగా నామకే వాసి మాట్లాడాడు, రీతుని క్యాప్టెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు, రీతు కోసమే ఆడాడు, ఆడడం తప్పు లేదు,
కానీ ఆడేటప్పుడు ఇక్కడ మనం పాయింట్స్ పెట్టేటప్పుడు ఏం పాయింట్స్ పెట్టామో చూడాలి. కళ్యాణ్కి పెట్టేటప్పుడు ఏం పాయింట్ పెట్టాడు, నువ్వు నన్ను రిమూవ్ చేశావు, క్యాప్టెన్ కంటెండర్ కానీ కొన్ని చేసావు, కంటెండర్ అవకాశం వచ్చినప్పుడు నువ్వు వదులుకున్నప్పుడు అతను అవతల ఆర్గ్యుమెంట్ పెడితే నువ్వు నోరు ఎక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత కళ్యాణ్ మినిమం ఫైటింగ్ నేచర్ ఉండాలి, మినిమం ఫైటింగ్ నేచర్. అలా కాకుండా ఊరికి గివ్ అప్ ఇచ్చాడని గట్టిగా అరిచాడు, అయిపోయింది. ఇక్కడ సంథింగ్ ఏదో నోరు అయితే జారాడండి, ఏం జారాడో ఎపిసోడ్లో చూడాలి. ఇలా నోరు జారుతూ ఉంటే వాళ్ళందరూ షాక్ అయ్యి నోరు తెరుస్తూ ఉంటారు ప్రోమోని చూస్తే. ఇప్పుడు బెలుగుట్టాడు బిగ్ బాస్. దాదాపుగా 15 నిమిషాలు ఇచ్చాడు టైం, 10 నిమిషాలు అని చెప్పి ఎక్కువసేపు ఇచ్చిన తర్వాత బెలుగుట్టాడు. ఇక్కడ వాస్తవానికి ఏం జరిగిందంటే కళ్యాణ్ మాత్రం అనుమానించి, నువ్వు డీల్ పెట్టుకున్నావా ఇమానుయేల్తో అనుమానించి తను బాధపడితే చాలాసార్లు ఇమానుయేల్తో చెప్పుకొని, ఇమానుయేల్తో వీళ్ళు డీల్ పెట్టుకుంటే ఎంత కోపం వస్తే, అదేంట్రా నేనేమో టీం కోసం అని ఆడి ఒకడే 2 3 ఫైట్ చేసి ఇంత సీరియస్గా ఆడితే మీరేమో డీల్ పెట్టుకుంటారా, రీతు కోసం డీల్ పెట్టుకుంటారా, నాకు చెప్పరా, రీతు కోసం ఆడతావా, రీతు కోసం ఆడిన వ్యక్తి మళ్ళీ డెమాన్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసిండు అదే రీజన్స్తో ముందు ఆ ప్రైవేట్ నామినేషన్స్తో. అదేంటి కోపం రాదా, నువ్వు డీల్ పెట్టుకున్నావు అని అనుమానించి అవతల వాళ్ళు డీల్ పెట్టుకుంటే అవతల వాడు కోపం రాదా, జస్టిఫై కాదా, సీరియస్ అవరా. బట్ ఆ కూర్చుని తినడం వరస్ట్, దాంతోపాటుగా మాటలు జరుగుంటే అంతకు మించి వరస్ట్. చూద్దాం అది ఎపిసోడ్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి లైవ్లో ఉన్నదాన్ని బట్టి లైవ్ ప్రకారం చేశా. నాకు తెలిసి ఎపిసోడ్లో ఒక 3-4 నిమిషాలు క్లిప్లు అయితే వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్స్ కట్ చేసినట్టుగా అనిపిస్తుంది, పెద్ద గొడవలు. అది చూసి మాట్లాడతాం. మీకు ఏమనిపిస్తుంది, కళ్యాణ్ తప్పు ఉందనిపిస్తుందా, డెమాన్ తప్పు ఉందనిపిస్తుందా? కుర్చీ దండడం తప్పే, ఎంత తప్పున్నా కుర్చీలు దండడం బూతులు మాట్లాడితే ఒక తప్పే. బట్ అక్కడ మిస్టేక్ అయితే వీళ్ళది క్లియర్గా కనపడుతుంది. డీల్ మాట్లాడుకోవడం, ఆ డీల్ మాట్లాడుకునేసి ఇతను డీల్ అని అనడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటుగా రీజన్స్ కూడా బాగాలేవు కాబట్టి కోపం వస్తుంది. ఇది యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్ని బట్టి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా అది కొంచెం కన్ఫ్యూజన్ మధ్యలో రాసుకునేది ఏంటంటే ఫాస్ట్గా చేయాలంటే టప్ టైప్ చేసినప్పుడు అవి జేకి బదులు ఐకి బదులు ఏదో పట్టాయి అది. బట్ స్టిల్ ఆ మ్యాటర్ అయితే అదే జరిగింది. దాని గురించి మీకు అర్థమైంది అనుకుంటా. నైట్ ఎపిసోడ్ చూస్తే ఇంకా పిక్చర్ క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.